నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 2 BHK ఫ్లాట్ అండి. 4th ఫ్లోర్ అయితే లొకేట్ అయి ఉంది. మెయిన్ డోర్ ముందు కూడా మనకి సేఫ్టీ గ్రిల్స్ పెట్టేసింది. మెయిన్ డోర్ కూడా మనకి క్వాలిటీ కనిపిస్తుంది. ఫుల్లీ ఫర్నిచర్ కలిగిన ఫ్లాట్ అని చెప్పొచ్చు. ఇది రైట్ సైడ్ కంప్లీట్గా అయితే కబోర్డ్ వర్క్ జరిగింది. సీలింగ్ వర్క్ కూడా లేటెస్ట్గా చేసినట్టయితే అనిపించింది. ఇది సెకండ్ హ్యాండ్లో ఫ్లాట్ అండి. ఇది ఫుల్ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాము. ఒక చిన్న హాల్ లాగా వచ్చింది. అది దాటిన తర్వాత మనకి రెగ్యులర్ హాల్ అయితే వచ్చిందండి. ఇది సిట్అవుట్ ఏరియా అయితే కనిపిస్తుంది. అది దాటి మనం ముందుకెళ్తే ఇది మనం చూసేదంతా కూడా హాల్ వస్తుంది. అక్కడి నుంచి మనం రైట్ సైడ్లో మనకు ఒక బెడ్రూమ్ కనిపిస్తుంది. ఈ బెడ్రూమ్ సైజ్ అయితే వెరీ బిగ్ సైజులో కనిపిస్తుందండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ కాకుండా ప్యూర్ మార్బల్స్, అది వైట్ అండ్ గ్రీన్ మోడల్లో కలిగిన మార్బల్స్. అవి కంప్లీట్గా అయితే లైటింగ్స్ అన్నీ పెట్టేసి ఉన్నాయండి. సీలింగ్ వరకు ఫుల్ వెంటిలేషన్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మనకి డబల్ వైప్ అయితే కబోర్డ్ వర్క్ అయితే వచ్చింది. కన్సీల్ మిర్రర్ కూడా కనిపిస్తుంది. అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి. బాత్రూమ్ దగ్గర కూడా ఒక చిన్న బాక్స్ అయితే కనిపిస్తుంది, ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి. అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా మనకి మీడియం ప్లస్లో కనిపిస్తుంది. ఈ బెడ్రూమ్ నుంచి మళ్ళీ హాల్లోకి వచ్చేస్తే హాల్ సైజ్ అయితే ఎక్సలెంట్గా అనిపించిందండి. ఫ్లోరింగ్ అంతా కూడా ఎక్సలెంట్గా ఉంది. రైట్ సైడ్లో మనకి కామన్ టాయిలెట్ వచ్చింది. కామన్ టాయిలెట్ సైజ్ అయితే మనకి మీడియం ప్లస్లో కనిపిస్తుంది. పైన అయితే స్టోరేజ్ కోసం అయితే స్పేస్ కనిపిస్తుంది. రైట్ సైడ్లో మనకి కంప్లీట్గా అయితే డైనింగ్ కోసం అయితే స్పేస్ కనిపిస్తుందండి. హాల్ దాటిన తర్వాత హ్యాండ్ వాష్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. డైనింగ్ స్పేస్ దగ్గర కూడా సీలింగ్ వర్క్ కనిపిస్తుంది. వెంటిలేషన్ చక్కగా ప్రొవైడ్ చేశారు. వుడ్ వర్క్ అయితే కొంచెం కనిపిస్తుందండి. ఇది మనకి ఇంకొక బెడ్రూమ్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ సైజ్ కూడా లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. రైట్ సైడ్ మంచి పెయింటింగ్ వర్క్ అయితే హ్యాండ్ మేడ్ కనిపిస్తుంది. సీలింగ్ వర్క్ కూడా చక్కగా కనిపిస్తుంది. కొన్ని సెల్ఫ్లు కూడా మనకి వుడ్ వర్క్తో కనిపిస్తున్నాయి. ఫ్లోరింగ్ అంతా కూడా ప్యూర్ మార్బల్స్ అండి. మనం పాలిషింగ్ పెట్టుకుంటే అది మళ్ళీ కొత్తగా కనిపిస్తుంటాయి. బిల్డింగ్ క్వాలిటీ అయితే చాలా చక్కగా అనిపించింది. ఈ ఫ్లాట్ అయితే మనకి మెయిన్ రోడ్ మీద ఉంటుందండి. అపార్ట్మెంట్ కంప్లీట్గా అయితే మెయిన్ రోడ్ మీద ఉంటుంది. లక్కీగా ఫ్లాట్ కూడా మనకి మెయిన్ రోడ్ ఫేసింగ్తో అయితే బాల్కనీ మోడల్లో వస్తుంది. ఇదంతా కిచెన్ వస్తుంది. కిచెన్ సైజు మీడియం ప్లస్లో అయితే కనిపిస్తుంది. కంప్లీట్ అయితే వుడ్ వర్క్ కనిపిస్తుందండి. వెంటిలేషన్ కనిపిస్తుంది. మ్యాక్సిమం వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు మనం చూసేదైతే రోడ్డు వైపు ఉన్న బాల్కనీ కమ్ యూటిలిటీ అని చెప్పొచ్చు. లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. ఇది ఫ్రంట్ ఎలివేషన్ వైపు అయితే గ్లాస్ ఫినిషింగ్ అయితే డోర్స్ పెట్టేసి ఉన్నాయండి. ధర విషయాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. దయచేసి గమనించగలరు. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.